ఎస్ తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్లో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము ఆల్రెడీ పవన్ చేరుకున్నారు తిరుపతికి. సో రేపటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ డిక్లరేషన్ గురించి కానివ్వండి, లేకపోతే వారాహిలో ఆయన చూసిన సమస్యల గురించి కూడా, సనాతన ధర్మం గురించి ఓవరాల్గా రేపు ఏం జరగబోతుంది, ఏం చెప్పబోతున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మోనిషా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన విశ్రాంతి ఏదైతే వసతి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి అయితే, రేపు ఆయన మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుంటాడా, లేకపోతే జాపాలి ఆలయంలోని హనుమంతుని దేవాలయానికి వెళ్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద రేపు సాయంత్రం 3 గంటలకు ఆయన తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలోనే జ్యోతిరావు పిల్లో సర్కిల్లో ఉన్న ఆయన ఏదైతే వారాహి విజయోత్సవ యాత్రలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ గురించి ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏదైతే దేవాలయంలోకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత వారాహి డిక్లరేషన్ను మీడియాకు ఆయన చూపించారు. ఈ సందర్భంగా 3 భాషల్లో ఉన్న డిక్లరేషన్ను చూపించిన పరిస్థితి. మొత్తం మీద శ్రీవారి ఆలయానికి వెళ్లే ముందు కూడా మరో డిక్లరేషన్ గురించి ఆయన చర్చ రేపారు. ముఖ్యంగా ఏదైతే తన కుమార్తె పోలినా అంజలి కొనిదలకు సంబంధించిన డిక్లరేషన్, ఆమె ఇతర హిందూ మతం కాదు కాబట్టి దానికి సంబంధించిన డిక్లరేషను ఆమె చేత ఇప్పించాడు. తండ్రిగా అమ్మాయి మైనర్ కాబట్టి తండ్రిగా తాను సాక్ష్యం కూడా ఇచ్చాడు. ఈ విధంగా డిక్లరేషన్ పైన ఏదైతే గతంలో వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున డిక్లరేషన్ పైన జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ చేసిన చర్చకు ఆయన ఒక విధంగా చెక్ పెట్టారని చెప్పారు. ఈ విధమైన చర్చకు ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెరలేపారు. ఆయన ఏదైతే ఏదైతే పవన్ కళ్యాణ్ శ్రీమతితో పాటు ఆయన పిల్లలు క్రిస్టియానిటీకి సంబంధించిన వారు డిక్లరేషన్ ఇస్తారా, వారిని డిక్లరేషన్ అడిగే ధైర్యం అటు కూటమి నాయకులకు అటు బీజేపీ నాయకులకు ఉందా అంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో తానే ముందుగా ఆయన తన కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పించారు. అదేవిధంగా తన స్టాఫ్లో ఉన్న హిందూ మతేతరుల ద్వారా కూడా డిక్లరేషన్ ఇప్పించి తన ఆదర్శంగా నిలిచాడని చెప్పవచ్చు. దీంతో వైసీపీ నాయకుల విమర్శలకు ఒక రకంగా చెక్ పెట్టాడు. మరోవైపు ఏదైతే వారాహి డిక్లరేషన్ పేరుతో రేపు జరగబోయే సభలో ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని గురించి పూర్తి స్థాయిలో సనాతన ధర్మం ఎందుకు ఇబ్బంది పడుతుంది, ఏ విధమైన దాడులు సనాతన ధర్మం మీద జరుగుతున్నాయి, వాటికి ఏ విధంగా చెక్ పెట్టాలా అన్న అంశం మీద ఆయన సుదీర్ఘంగా ప్రసంగించబోతున్నాడు. అదేవిధంగా ఏదైతే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు మతాంతరీకరణ పెద్ద ఎత్తున జరుగుతుంది, దానికి గల కారణాలు, ఏదైతే నిమ్నస్థాయి కులాలు ఎందుకు వేరే మతాల వైపు వెళ్తున్నారు, వారిని ఎందుకు దేవాలయాల్లోకి కొన్ని చోట్ల ఇంకా రానివ్వలేదు, ఈ విషయాలపైన కూడా ఆయన పూర్తిగా తన ప్రసంగంలో చెప్పబోతున్నాడు. ఈ సమయంలో ఖచ్చితంగా నిమ్న స్థాయిలో ఉన్న హిందువులను పూర్తి స్థాయిలో అటు వేరే మతాల వైపు వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం మీద మాట్లాడుతూనే ప్రభుత్వంలో తాను కూడా భాగం కాబట్టి తమ ప్రభుత్వం ఏం చేయబోతుంది, సనాతన ధర్మ పరిరక్షణకు ఏం చేయబోతుంది, అదేవిధంగా అట్టడుగు వర్గాల వారు మా హిందూ మతం నుంచి బయటికి వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న అంశం మీద కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. దీంతోపాటు తమ ప్రభుత్వం చేయబోయే చర్యలను కూడా ఆయన చెప్పనున్నారు. మొత్తం మీద ఆయన తన పర్యటనలో పూర్తి స్థాయిలో ఏదైతే ప్రాయశ్చిత దీక్ష విరమించుకోవడానికి తిరుపతికి వచ్చాడో, అది ఓవైపు లడ్డూలో కల్తీ నెయ్యి గురించి జరిగిన వివాదం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యం రేపు సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రేపు స్వతంత్ర ఏజెన్సీ ద్వారా ఏదైనా విచారణ జరిపిస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టికే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తారా అన్న అంశం మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. సుప్రీం తీసుకునే నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతనే సాయంత్రం 4 గంటల సమయంలో బహిరంగ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఈ విషయం గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీంతోపాటు గత 5 సంవత్సరాలుగా తిరుమలలో గత పాలనలో ఏ విధంగా తిరుమల పవిత్రతను దెబ్బతీశారా అన్న అంశాలను కూడా ఆయన లెక్కలతో సహా చెప్పనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను ఏ విధంగా దెబ్బతీశారు, అదేవిధంగా అన్యమతస్థుల పేరుతో హిందూ దేవాలయాలపైన దాడులు విధ్వంసం ఏ విధంగా కొనసాగిందా అన్న విషయాన్ని కూడా ఆయన ఆ సభలో చెప్పనున్నట్లు సమాచారం. మొత్తం మీద సనాతన ధర్మ పరిరక్షణకు తాను ఏ విధంగా కట్టుబడి ఉన్నాను, అదే సమయంలో ఇతర మతాలకు తాను ఎలాంటి గౌరవం ఇస్తాను అన్న విషయాన్ని కూడా ఆయన బహిరంగ సభలో చెప్పనున్నట్లు సమాచారం. మొత్తం మీద రేపు జరిగే సభలో వారాహి డిక్లరేషన్ పైన పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేయనున్నారు. అది దేశవ్యాప్తంగా కూడా అది ఉపయోగపడే విధంగా తాము డిక్లరేషన్ తయారు చేశామని ఏదైతే డిక్లరేషన్కు వెనుకవైపు ఉన్నారో పవన్ వెనుక ఉన్న వ్యూహకర్తలు చెప్తున్నారు. మొత్తం మీద వారు కూడా స్వామివారి దర్శనానికి
దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుతం ఈ రేపు ఏం మాట్లాడాలి, ఎలాంటి ప్రకటన చేయాలా అన్న విషయంతో ఇప్పటికీ పవన్తో వాళ్ళు సుదీర్ఘ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక డిక్లరేషన్తో జగన్కు చెక్ పెట్టాడు. రేపు వారాహి డిక్లరేషన్ ద్వారా ఏదైతే సనాతన ధర్మానికి తాను కట్టుబడి ఉన్నాను, అదేవిధంగా సనాతన ధర్మ పరిరక్షణకు తాను ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నానని చెప్తూనే మిగతా కుల మతాల పట్ల తాను అనుసరించే వైఖరిని కూడా తెలియజెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ 100 రోజుల పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, గత ప్రభుత్వము పంచాయతీలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తే తాము వేల కోట్ల నిధులు పంచాయతీలకు విడుదల చేస్తాము ఈ కష్టకాలంలో కూడా అన్న విషయాన్ని, అదేవిధంగా రహదారుల మరమ్మతుకు పంచాయతీరాజ్ స్థాయిలో రహదారుల మరమ్మతుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇచ్చింది, అదేవిధంగా వరద సాయం కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఏపీకి కేటాయించిన విషయాన్ని కూడా రేపు ఆయన ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఓవైపు తమ కూటమి ప్రభుత్వం యొక్క 100 రోజుల పాలన గురించి కూడా ఆయన ఈ సభలో మాట్లాడినట్లు తెలుస్తుంది. మోనిషా.